నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయని మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి చెప్పారు. ఒరిస్సా నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 10 కిలోల హషీష్ ఆయిల్ బయటపడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన చంటిబాబు రాజారావు నుండి గంజాయి ఆయిల్ సేకరించి హైదరాబాద్ లో అమ్మేందుకు యత్నిస్తున్నారు. ఆ క్రమంలో మహేశ్వరం గేట్ ప్రాంతంలో పోలీసులు చంటిబాబును అదుపులోకి తీసుకుని 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హఫీష్ ఆయిల్ 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చంటిబాబుపై ఏపీలోని కంచరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎన్డీపీఎస్ కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన అధికారులను పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు. ఇన్ఫర్మేషన్ మహేశ్వరం గేట్ దగ్గర ఒక వ్యక్తి ఈ యొక్క డ్రగ్స్ తో ఎన్డీపీఎస్ డ్రగ్స్ తో వస్తున్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఎస్ఓటి మహేశ్వరం శ్రీ రవికుమార్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ మహేశ్వరం ఇన్స్పెక్టర్ రాజేంద్ర రెడ్డి అండ్ వీళ్ళ టీం అంతా కూడా ఒక జాయింట్ ఆపరేషన్ లో ఒక వ్యక్తిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి పేరు విచారించగా కారోగు చంటిబాబు అని చెప్పేసి అతని పేరు రివీల్ చేశాడు. అతను సంకులమిత్య విలేజ్ అండ్ ఆయన జీడిమడుగుల మండలం చూస్తే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో ఉంది. అది ఒరిస్సా బార్డర్ లో ఉంది. మీ అందరికీ తెలుసు ఈ గాంజా అనేది మనకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో చాలా పెద్ద ప్రదేశంలో పెంచడం జరుగుతుంది. అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా అది మన హైదరాబాద్ రాష్ట్రానికి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా అక్కడి నుంచి వెళ్తుంది. సో అదే భాగంలో ఈ కారోగు చంటిబాబు అనే అతను ఒరిస్సాలో ఇంకొక వ్యక్తి రాజారావు ఉంటాడు, ఇతను ఏటూగా ఉన్నాడు. అతను సప్లై చేస్తాడు, ఇతను ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో హైదరాబాద్ లో వాళ్ళకు ఇవ్వడానికి రావడం జరిగింది. వన్ కిలో వరకు ఉంది. దీని వాల్యూ దాదాపు 10 lakh rupees వరకు కిలో ఉంది. 50 kgs గాంజాని మొత్తం మెల్ట్ చేయంగా దాన్ని కంప్లీట్గా డ్రై గాంజాని డిస్టిల్ చేసిన నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్. మొత్తం కాస్ట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్? మొత్తం కాస్ట్ ఎంత? దాదాపు 1 crore rupees ఉంటుంది టోటల్ కాస్ట్. प्रवास